పవిత్రమైన అయ్యప్ప స్వామి మాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పదం కనిపెట్టారు. అదేంటంటే జనరల్గా ఎక్కువ సార్లు మాల వేసుకున్న వాళ్ళని, అలాగే కొత్తగా మాల వేసుకున్న వాళ్ళని ఆశీర్వదించే వాళ్ళని గురుస్వాములని అంటారు కదా. సో ఆయన దాన్ని సూపర్ స్వామి చేసేసాడు. మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఆయన ఏమంటాడు, వైవి సుబ్బారెడ్డి గారు 40 సార్లు 50 సార్లు మాల వేసుకున్నాడు, ఆయన సూపర్ స్వామి. అంటే ప్రెస్ మీట్కి వచ్చేటప్పుడు ఏం మాట్లాడాలి ఏంటి, కనీసం దానికి సంబంధించిన ఒక చిన్న బ్రీఫింగ్ అయినా, లేదా ఆయన ఎలాగో చూసి చదివేది పేపర్ చూసే కదా, ఎవరో స్క్రిప్ట్ ఇస్తే దాన్ని చూసి చదువుతాడు. అందులో కూడా కొద్దిగా నట్లు కింద అటు ఇటు తత్త అనుకుంటా మొత్తానికి ఏదో కవర్ చేస్తారు. సో ఆ రాయించుకునేదైనా కరెక్ట్గా రాయించుకోవాలి, మాట్లాడేటప్పుడు కరెక్ట్గా మాట్లాడాలి, లేదా సరిగ్గా ఆలోచించుకుని రావాలి. సూపర్ స్వామి, బంపర్ స్వామి ఇలాంటి మాటలు అయ్యప్ప స్వామి మాల గురించి మాట్లాడే ముందు, ప్రెస్ ముందు అదంతా పబ్లిక్లోకి వెళ్తుందన్న కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. సో ఈయనంటే సూపర్ స్వామి అంట వైవి సుబ్బారెడ్డి. సో గురుస్వామికి వచ్చిన తిప్పలు ఇవన్నీ.